ఇంకా దేవుడు ఒక మందిరం కోసం ఒక కొలతలు చెప్తున్నాడండి. మరి ఈ అధ్యాయంలోని దేవుడి మందిరం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా నేను చెప్తాను. మరి ప్రతి దానికి ఒక కొలత ఉంటుందండి. మరి మనం ఉద్యోగం చేసిన మన జీతం ఎంత అని కొలుస్తుంటారు, లేకపోతే మన ఆస్తి ఎంత అని కొలుస్తుంటారు. బయట లోకంలో అందరూ మనల్ని మన డబ్బులు బట్టి మనకున్న ఆస్తి బట్టి కొలుస్తుంటారు. దేవుడు ప్రతిదీ ఒక కొలతగా చెప్తుంటారు. ఉదాహరణకు మరి నోవా సమయంలోని మరి అక్కడ 40 రోజులు వర్షం వచ్చే ముందు మరి అక్కడ ఓడ కట్టాలి. ఆ ఓడకు కూడా మరి కొలతలు ఇచ్చారు దేవుడు. ఆ విధంగా మరి నోవా కట్టినప్పుడు ఆ 40 రోజులు వర్షాలు వచ్చినా కూడా వాళ్ళకి క్షేమంగా ఉంది వాళ్ళ కుటుంబం అంతా. అదేవిధంగా మరి దేవుడిని ఆరాధించడానికి మరి ఇక్కడ కొలతలు ఇచ్చారు. మరి చూసినట్లయితే మొదటిగా మరి 10 తెరలు కొట్టమన్నారండి. మరి 10 తెరలు కొట్టమన్నప్పుడు మరి 3 రంగులతో కొట్టమన్నారు. ఒకటి నీలము అంటే బ్లూ, రెండోది పర్పుల్ అంటే పర్పుల్ వంకాయ కలరు, మూడోది రక్తవర్ణం అంటే రక్తంతో. ఈ 3 రంగులు దేనికి సూచిస్తున్నాయంటే నీలము ఎప్పుడు ఆకాశాన్ని సూచిస్తారు, అంటే పరలోకాన్ని సూచిస్తారు. మరి పర్పుల్ అంటే వంకాయ కలర్ దాన్ని ఏది సూచిస్తుందంటే దేవుడి రాజ్యాంగాన్ని అంటే రాజాంగాన్ని, అంటే దేవుడు ప్రభువులకి ప్రభువు రాజులకు రాజు కాబట్టి మరి దేవుణ్ణి ఒక రాజత్వం రాయల్టీని సూచిస్తుంది. మరి రక్తవర్ణం దేవుణ్ణి ఒక రక్తాన్ని సూచిస్తుంది. మరి ఆ 3 కలర్స్తోని మరి ఒక తెరని తయారు చేయమని మోషేకి దేవుడు చెప్తున్నాడు. మరి అది ఒక సన్నపు నారతో, అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే లెనిన్ క్లాత్తో చేయమంటున్నారు, అంటే తెల్లని వస్త్రాలతో. మరి తెల్లని వస్త్రాలు ఎప్పుడు చేస్తుంటారంటే మరి పరిశుద్ధులకి చేస్తుంటారు. మరి దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడితో పాటు వచ్చినప్పుడు వాళ్ళందరూ తెల్లని వస్త్రాలతో వస్తారు. మనం పరలోకం వెళ్ళినప్పుడు కూడా మరి తెల్లని వస్త్రాలతో ఉంటాము. మరి అదేవిధంగా మరి తెగులు వచ్చినప్పుడు 7 దూతలు 7 తెగులు తీసుకొస్తాయి. మరి 7 దూతలు 7 తెగులు తీసుకొచ్చినప్పుడు కూడా మరి ఆ దూతలు కూడా తెల్లని వస్త్రంతో మరి ఉండడం మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి 10 తెరలు కుట్టించమన్నారు. ఇంకా మరి చిత్రకారుని పని కేరూబులు అంటే మనం ఆది కాండంలో చూస్తాం కదండి. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు ఆ ఏదోని తోట నుంచి దేవుడు వాళ్ళని పంపించేసినప్పుడు అక్కడ జీవవృక్ష చెట్టుకి మరి కాపలాగా కెరూబుల్ని ఉంచడం మనం చూస్తాం. మరి ఆ కెరూబులు ఇంకెవరు రాకుండా అక్కడ కాపలాగా ఉంటారు. అంతేకాదు పరలోకంలో దేవుడి సింహాసనం చుట్టూ కూడా మరి కెరూబులు ఉండడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కానీ ఎజ్కేల్ గ్రంథంలో కానీ మన వాటి కోసం చూడొచ్చు. మరి కీర్తన గ్రంథంలో కూడా చూద్దామా. 18వ కీర్తన 10వ వచనం చదువుతారా ఎవరైనా? కీర్తనలో 18వ అధ్యాయం 10వ వచనం. మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ప్రయాణం అయినప్పుడు కూడా కెరూబుల మీద ప్రయాణం అయ్యడం చూస్తున్నాం. మరి ఆ విధంగా కెరూబులు మరి ప్రయాణంలో కూడా మరి దేవునికి సహాయంగా ఉండడం మనం చూస్తున్నాం, కీర్తనకారుడు చెప్పడం. మరి అంతేకాదు మరి 10 దేనికి సూచిస్తుందంటే మరి 10 తెరలు మరి 10 తెగువులు వచ్చినప్పుడు మరి దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడాడు. అవన్నీ ఐగుప్తుల మీదకి వెళ్ళడం మనం చూసాం ముందున్న అధ్యాయంలో. మరి ఆ 10 తెగుళ్ళు ఏంటో ఎవరైనా చెప్తారా? ఫస్ట్ది నీళ్ళు రక్తంగా మారడం, తర్వాత కప్పలు రావడం, పేలు, ఈగలు, పశువులన్నీ చనిపోవడం, మరి తర్వాత దద్దుళ్ళు రావడం, మరి వడగాండ్లు, మరి మిడతలు, 3 రోజులు చీకటి రావడం, చివరిగా మరి ప్రథమ కుమారుడు మరి జంతువులో కూడా ప్రథమ పశువులు చనిపోవడం మనం చూసాం. మరి ఇవే ఎందుకు వచ్చాయో ఎవరైనా చెప్పగలరా? ఈ తెగుళ్ళనే దేవుడు ఎందుకు పంపించారో చెప్పగలరా ఎవరైనా? వారు వాటినే పూజించేవారు కనుక. కరెక్ట్, వాటినే పూజించేవారు. ఎందుకంటే మరి నైల్ నదిని పూజించేవారు. ఉదాహరణకు మనం రాజమండ్రి ట్రైన్ మీద వెళ్ళినప్పుడు అందరూ డబ్బులు వేస్తుంటారు ఆ గోదావరిని పూజించడం వల్ల వాళ్ళు డబ్బులు వేయడం చూస్తుంటారు. అదేవిధంగా ఐగుప్తుల వాళ్ళు ఆ నైల్ నదిని పూజించడం, మరి ఆ కప్పల్ని, మరి ఆ జంతువులు
రకరకాల బొమ్మలు విగ్రహాలు చేసుకొని వాళ్ళు పూజించేవారు. ఇంకా మరి 3 రోజులు చీకటి అయిందంటే సూర్యుడిని పూజించేవారండి. ఎందుకంటే సూర్యుడు వెలిగిస్తున్నాడు కాబట్టి వాళ్ళు సూర్యుడు దేవుళ్ళగా పూజించేవారు. మరి పూజించడం వల్ల అప్పుడు దేవుడు ఏం చేశాడు, మీ దేవుళ్ళు మీ తెగుళ్ళ నుంచి కాపాడగలరా, అసలైన దేవుడు నేనే అని దేవుడు ప్రకటించుకుంటున్నాను ఈ తెగులు పంపించడం వల్ల. కాబట్టి మరి వాళ్ళు పూజించిన దేవుళ్ళు వీళ్ళని ఐగుప్తు వాళ్ళని ఎవరిని కాపాడలేకపోయారు. ఆఖరికి వాళ్ళ పశువులను కూడా కాపాడలేకపోయారు. కాబట్టి అసలైన దేవుడు నేనే, అన్ని వాటి మీద అధికారం నాకే ఉందని దేవుడు అక్కడ చాటింపడానికి 10 తెగుళ్ళు ఐగుప్తు మీద రావడం ఇది ఒక కారణమైంది, ముఖ్య కారణం. మరి అలా చూసినట్లయితే మరి 2వ వచనం చూసినట్లయితే ప్రతి తెరకి ఒక పొడుగు ఇచ్చారండి. సపోజ్ ఉదాహరణకు ఇలాగా 10 తెరలు చేయమన్నారు అనుకోనండి, 10 తెరలు. మరి దానికి కొలత ఏం చెప్పారంటే పొడుగు 28 మూరలు అంటే అండి, మరి వెడల్పు 4 మూరలు. పొడుగు ఏమో 28 మూరలు, వెడల్పు ఏమో 4 మూరలు అండి. మరి ఆ విధంగా చేయమన్నారు. ఇంకా ఏం చెప్పారంటే మరి 10 చేయమన్నారు కాబట్టి 5 ఒక సెట్టు, ఇంకో 5 ఇంకో సెట్టు అలా చేయమన్నారండి. మరి 3 వచనాల్లోని 5 ఏమో ఒక పక్కన, ఇంకో 5 ఏమో ఇంకో పక్కన చేయమన్నారండి. మరి ఆ తర్వాత 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ తెరలకు 5 ఆటలకి ఈ పక్క 5 ఆటలకి ఈ పక్క చేసినప్పుడు హుక్స్ లాగా అంటే వంగరాల్లాగా పెట్టమన్నారండి. ఆ పైనుంచి కింద వరకు ఎన్ని అంటే 50. ఈ సెట్కి మళ్ళీ పైనుంచి వంగరాల్లాగా ఒక 50, ఇటు 50 అటు 50. మరి 50 దేని సూచిస్తుంది అంటే మరి మోసే ఫరో దగ్గరికి వెళ్ళి మరి ఎర్ర సముద్రం వచ్చినంత వరకు ఇంచుమించుగా 50 రోజులు మరి వాళ్ళు ఎర్ర సముద్రంలో దేవుడు కాపాడడం మనం చూస్తున్నాం. ఇంకా మరి యూదులకి ఒక ఆచారం ఉంటుందండి, 50 సంవత్సరాల్లోని వాళ్ళు మరి ఒక పండగ చేసుకుంటారు, జూబిలీ అనే పండగ చేసుకుంటారు. అంటే వాళ్ళు పని వాళ్ళు ఏవైనా వస్తువులు కానీ వాళ్ళ దగ్గర అరువు తీసుకున్న వాళ్ళ దగ్గర పెట్టిన వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి వాళ్ళ పని వాళ్ళకి. అంతేకాదు ఇంకా బానిసలు వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ 50 సంవత్సరాల్లో వాళ్ళు విడుదల చేసి వాళ్ళని విముక్తి చెందాలి. ఆ విధంగా ఆ పండగకి సాదృశ్యంగా చేస్తారు 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు. ఆ విధంగా ఈ 50 ఉంగరాలకి ఆ 50 ఉంగరాలకి సాదృశ్యంగా ఉందండి. మరి మధ్యలో మరి లింక్ ఉండాలండి. అంటే సపోజ్ ఉదాహరణకు ఇటో లింక్ ఉంది కదండి, ఇటు 50 ఇటు 50, మధ్యలో ఒక లింక్ కావాలి ఆ 2 జాయిన్ చేయడానికి. మరి జాయిన్ చేయడానికి ఆ లింక్ని మరి అయ్యొక 50 ఉండాలి. అది దేంతో చేయమన్నారంటే బంగారంతో చేయమన్నారు. మరి బంగారం దేనికి సాదృశ్యం అంటే దేవుడికి సాదృశ్యంగా ఉంది. మరి 50 దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి పెంతెకొస్తు రోజు యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత మరి 50 రోజుల తర్వాత పెంతెకొస్తు రోజు, మరి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందరికీ అనుగ్రహించబడాలి ఆ 50 రోజు. మరి దానికి సాదృశ్యం ఉంది. మరి ఆ విధంగా 50 అటు 50 ఇటు 50 మధ్యలో ఈ 2 కలపడానికి ఒక లింకులు అయ్యొక 50 అయ్యేమో బంగారంతో చేయబడింది. ఆ విధంగా చేసిన తర్వాత అది ఒక తెర అయిందండి. రెండో తెర మనం చూసినట్లయితే దేంతో చేయమన్నారంటే 7వ వచనం చదువుతారా ఎవరైనా? మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను, 11 తెరలను చేయవలెను. చాలండి. ఇక్కడ మేక వెంట్రుకలతో ఇంకో తెర చేయమన్నారంటే రెండో తెర ఇది. మేక వెంట్రుకలు ఎలా ఉంటాయండి? నల్లగా ఉంటాయి. మరి ఇక్కడ ఇందాక చెప్పినట్లు 10 కాదండి 11 తెరలు చేయమన్నారు. మరి ఒకటి ఎక్కువ, ఇందాకల మీద ఒకటి ఎక్కువ. మరి మేక వెంట్రుకలు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మోసానికి, అబద్ధాలకి, వాటి నుంచి కాపాడడానికి సాదృశ్యంగా ఉంది. ఉదాహరణకు మీకు ఇంకా అర్థం కావాలంటే మరి ఇస్సాకు దగ్గరికి యాకోబు వెళ్తాడండి ఆశీర్వాదం తీసుకోవడానికి. మరి రెబెక్క ఏం చేస్తుంది? మేక వెంట్రుకలు చేతికి అంటించి పంపిస్తారు వాళ్ళ సహోదరులాగా, వాళ్ళ అన్నయ్యలాగా పంపిస్తే ఇస్సాకు ఆశీర్వాదం ఇచ్చేస్తారు. మరి అక్కడ మోసం చేసినట్లే కదండి, దానికి సాదృశ్యంగా ఉంది. రెండోది మరి యాకోబు మరి మోసం చేశాడు కదండి, మరి వాళ్ళ పిల్లలు కూడా తిరిగి మోసం చేస్తారు. మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తారు. అదేవిధంగా యాకోబు వాళ్ళ పిల్లల్ని అందరినీ ఎడార్లోకి పంపించినప్పుడు మరి యోసేపు చనిపోయాడని చెప్తారు. ఎలాగా? యోసేపు వస్త్రాన్ని తీసి మేక రక్తంలో ముంచి ఇదిగో
యోసేఫ్ చనిపోయాడని యాకోబుకి చూపించినప్పుడు చాలా బాధపడతాడు. అక్కడ కూడా మరి యోసేఫ్ని చనిపోలేదు, అక్కడ బానిసలకు అప్పచెప్పడం మనకి తెలిసిన విషయం. కానీ అక్కడ మోసం చేశారు వాళ్ళ నాన్నని. మరి అదేవిధంగా యాకోబు వాళ్ళ నాన్న మోసం చేశాడు, మరి యాకోబు పిల్లలు వాళ్ళ నాన్న మోసం చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఆదికాండంలో ఉంది. ఆ విధంగా మనం చూసినట్లయితే దానికి సాదృశ్యంగా ఉంది. కానీ ఇందాక 10 తెరలు మరి 5 చేసాం. ఇప్పుడు మరి దాని పొడుగు అవన్నీ చూద్దామండి. 8వ వచనంలో దాని పొడుగు 30 అడుగులండి, 30 మూరలండి, 30 మూరలు పొడుగు. వెడల్పు ఇందాకలాగే 4 మూరలు. మరి ఇందాకల 28 మూరలు, ఇప్పుడు ఇంకా 2 మూరలు ఎక్కువ చేయమన్నారు. 30 మూరలు చేశారు. వెడల్పు మాత్రం సమానంగానే ఇందాకల 4 మూరలే, ఇప్పుడు కూడా 4 మూరలే. అన్ని తెరలు అలాగే చేయాలి. 11 సమానంగానే చేయాలి, ఇందాక 10 కూడా సమానంగానే చేయాలి. చేసిన తర్వాత 4 మూరలు చేసిన తర్వాత 9వ వచనం చూసినట్లయితే మరి 5 తెరలు ఒకవైపు, 6 తెరలు ఇంకోవైపు. మరి ఇందాక 5 చేసాం, ఇప్పుడు 5, 6 చేస్తున్నాం. మళ్ళీ సేమ్ 5 తెరలు చేసిన తర్వాత మళ్ళీ 50 ఉంగరాల్లో చేయాలి. మళ్ళీ అటు 6 ఉన్న తెరలకి మళ్ళీ 50 ఉంగరాలు చేయాలి. ఈసారికి మనం చూసుకున్నట్లయితే బంగారంతో కాదండి, ఇత్తడితో చేయమన్నారు. ఆ మధ్యలో ఉన్న లింకులు దీనికి దానికి జాయిన్ చేయడానికి 50 లింకులు ఇందాక బంగారంతో చేసాం, ఇప్పుడు ఇత్తడితో చేయాలి. మరి ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుణ్ణి ఒక తీర్పుకి సాదృశ్యంగా ఉంది. మరి ఆ విధంగా ఇలాగా లింక్ చేశారండి. మళ్ళీ 5, 6, 50 ఇటు 50 అటు 50 ఉంగరాలు, మధ్యలో లింకులు మాత్రం 50 చేసిన తర్వాత 12వ వచనం చదువుతారా? ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడి భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక పక్క మీద వేలాడవలను. చాలు. ఇక్కడ చూసినట్లయితే మిగిలిన వేలాడిన భాగము వెనకాల వైపుకి ప్రక్క మీదకి వేలాడి తీశారండి. ఎందుకంటే మరి ఇందాకల కంటే పొడుగు ఎక్కువ కదండి. మరి ఇందాక 10 చేసాం, 11 చేసాం. దాన్ని బట్టి వెనకాల మరి వేలాడేలాగా ఉంచారండి. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ తెరల మీద నుంచి వెళ్ళడానికి అలా చేయడం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఎదర మళ్ళీ మడత పెట్టమన్నారండి. ఎదర ఎంట్రన్స్లో కూడా మరి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎదరు కూడా మడత పెట్టడం మనం చూస్తున్నాం. 13 వచనం. ఇప్పుడు 2 తెరలు అయిపోయింది, 3వ తెర చూద్దాం. 14వ వచనం చదువుతారా? మరి ఇక్కడ 3వ తెర 4వ తెర కోసం చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? ఎర్ర రంగు చేసిన పొట్టేలుతో. మరి ఎర్ర రంగు చేసిన పొట్టేలు, మరి పొట్టేలు ఎప్పుడు మనం చూసామండి అంటే అబ్రహాము ఇస్సాకుని బలిచ్చినప్పుడు ఇస్సాకు బదులు పొట్టేల్ని బలిస్తాడు. అప్పుడు మరి ఈ పొట్టేలు గురించి మనకి బలి అర్పణ కోసం తెలుసు. పాపకు క్షమాపణ కోసం బలి అర్పణ అవ్వడం మనం చూస్తున్నాం. దానికి సాదృశ్యంగా ఉంది. మరి ఇంకోటి ఏంటంటే సముద్ర వాత్సల్య తోలుతో. అంటే ఇది ఎలాంటి వర్షాలైనా ఏదైనా వాటర్ ప్రూఫ్ లాంటిది. మీకు అర్థం అవ్వాలంటే వాటర్ ప్రూఫ్ లాంటిది. ఇంకా యూదులు దీన్ని ఏమంటారంటే ఒక డాల్ఫిన్ లాంటిది అని అంటారు. ఈ తెరని డాల్ఫిన్ అంటే సముద్రానికి సంబంధించిన డాల్ఫిన్ అని వాళ్ళు స్టడీస్లో మనం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు చెప్తున్నాను. ఆ తోలుతో మరి ఇది చేయవలను. మరి ముఖ్యంగా ఇక్కడ ఎన్ని తెరలు వచ్చాయండి? ఇప్పుడు మొదటిది 2ది చూసాము, దాని కొలతలు చూసాము. 3వ దానికి 4వ దానికి కొలతలు చెప్పలేదు, అది వేటితో చేస్తున్నామో మనం చూసాం. 4 తెరలతో మరి మందిరం ఒక పై భాగాన్ని కప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు మనం చూసింది 14 వచనం వరకు చూసింది మందిరం ఒక పై భాగం. మరి ముఖ్యంగా మనకి శరీరానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి ఎవరికైనా తెలుసా? శరీరంలో మన చర్మానికి ఎన్ని లేయర్స్ ఉంటాయి తెలుసా ఎవరికైనా? 3 లేయర్స్ ఉంటాయి. అంటే 3 లేయర్స్ ఉంటాయి మన చర్మానికి. మరి మనం పైన వేసుకున్న వస్త్రం 4వది. మరి మన హృదయము దేవుని ఆలయం అయితే ఎన్ని
ఎన్ని లేయర్స్ అండి? 4. మరి అదే విధంగా దేవుడు ఇక్కడ 4 తెరలు మరి పై భాగాన్ని కప్పడం మనం చూస్తున్నాం. మరి 15 వచనం చదువుతారా అప్పుడు? మరి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నిలువు కర్రలు చేయమంటున్నారండి, నిలువు పలకలు. మరి దేంతో చేయమంటున్నారంటే తుమ్మకర్రతో. తుమ్మకర్ర చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ సీనాయి పర్వతం దగ్గర బాగా దొరుకుతాయండి ఈ తుమ్మకర్రలు అనేవి. మరి అవి ఎండకి కానీ వర్షానికి కానీ పాడవు ఆ చెక్కలు. కాబట్టి దేవుడు దాన్ని తుమ్మకర్రతో చేయమంటున్నారు. అంతేకాదు బలిపీఠాన్ని కూడా మరి తుమ్మకర్రతోనే చేయడం మనము రానున్న రోజుల్లో కూడా చూడొచ్చు. రానున్న అధ్యాయుల్లో మరి బలిపీఠం కూడా తుమ్మకర్రతోనే చేస్తారు. ఆ విధంగా తుమ్మకర్ర చాలా బలమైనది, వేగా పాడవదు. ఇంకా మనం చూసినట్లయితే తుమ్మకర్ర మనం కొట్టినప్పుడు, దాన్ని మొక్కలు తీసినప్పుడు దాంట్లో వచ్చిన రసాన్ని మందుల్లో కూడా వాడతారు. మరి ఆ తుమ్మకర్ర మందుల్లో కూడా వాడటం మనం చూస్తాం. అంత ప్రాముఖ్యమైనది తుమ్మకర్ర. అంటే మందుల్లో కూడా దాని రసాన్ని వాడుతాం కాబట్టి దేవుడు అన్ని రకాలుగా అది విలువైనది కాబట్టి దేవుడు అక్కడ నిలువు పలకలను చేయడానికి మరి తుమ్మకర్రలను వాడడం మనం చూస్తున్నాం. మనం చూసినప్పుడు మరి అక్కడ పొడుగు చూద్దామండి. దాని పొడుగు 10 మూరలండి. మరి వెడల్పు 1.5 మూర. మరి పొడుగేమో 10 మూరలండి, వెడల్పు ఏమో 1.5 మూర. మరి ఆ పలకలు మరి కొలత మనం అయితే చూసాం. మరి ఆ పలక అంటే సపోజ్ ఇది పలక అనుకోండి, దాని పొడుగు 10 మూరలు, వెడల్పు ఏమో 1.5 మూర. మరి ఆ పలకకి 2 కొలతలు కావాలంటే 17 వచనం చదువుతారా? 17 వచనం. ప్రతి పలకలో కుసువులు ఉండను. అంటే మీకు ఉదాహరణకు మీకు ఎలాగా అర్థమైనట్లు చెప్పాలంటే, ఇది పలక అనుకోండి, ఇలాగా 2 కుసులు వచ్చినట్లు, అంటే మంచం కోడ్లాగా మీకు అర్థమైనట్లు అర్థమవుతుంది. ఇది ఒక పలక అయితే దీనికి 2 కుసులు కావాలండి. మరి బలంగా ఈ పలక నిలబడాలంటే దీనికి సపోర్ట్గా 2 కుసులు కావాలి. ఆ విధంగా 20 పలకలు చేయమన్నారండి. మరి 20 పలకలకి ఒక పలకకి 2 కుసులు వచ్చినట్లయితే 20 పలకలకి ఎన్ని కుసులు వస్తాయండి? 40 వస్తాయండి. మరి 40 కుసులు, మరి 40 దిమ్మలు కూడా దేవుడు చేయమన్నాడు. మరి ఆ విధంగా మరి సౌత్ సైడ్ చేసామంటే మరి అదే విధంగా నార్త్ సైడ్ కూడా అదే విధంగా చేయమన్నారండి. ఇటు కూడా 20 పలకలు, మరి ఒక్కొక్క పలకకి 2 కుసులు, మరి ఒక్కొక్క కుసు ఒక్కొక్క దిమ్మలో కూర్చోబెట్టాలి కాబట్టి మరి 40 కుసులు కాబట్టి 40 దిమ్మలు కూడా చేయమన్నాడు దేవుడు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా మరి ఇప్పుడు పడమటి వైపు వచ్చినప్పుడు 22వ వచనం చదువుతారా? మరి ఇక్కడ పడమటి వైపు మాత్రం 6 పలకలు మాత్రం చేయమన్నారండి. మరి 6 పలకలకి ఎన్ని కుసులు వస్తాయండి? 12 కుసులు వస్తాయి. మరి పడమటి వైపు 6 కుసులు, మరి చివర్లు ఇంకొక పలక చేయమన్నారండి. ఇటో పలక మొత్తం 8 పలకలు అవుతున్నాయండి. అంటే ఈ మూల ఒక పలక, ఈ మూల ఒక పలక చేయమన్నారు. మొత్తం 8 పలకలు, 16 కుసులు, 16 దిమ్మలు మరి దేవుడు మందిరానికి చేయమనడం మనం చూస్తున్నాం. మరి చూసిన తర్వాత ఇంకా మనం 23 వచనం చదువుతారా? 23, 24 కూడా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి 2 ఉంగరాలు చేయమంటున్నారండి. ఇక్కడ ఈ చివరొక కార్నర్లో ఒక పలక చేస్తాం, ఈ చివరొక కార్నర్లో పలక చేస్తాం. మరి దీనికి పైన ఉంగరాల్లో చేసి దాన్ని ఒక క్లాంప్ లాగా జాయిన్ చేయమంటున్నారు. ఈ చివర కూడా ఒక క్లాంప్ లాగా ఈ కార్నర్లని క్లాంప్ కలిపి చేయమంటున్నారు, సపోర్టు బలంగా ఉండాలని. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి 8 పలకలు దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి దావీదు 8వ కుమారుడు అండి. మరి ఆ తండ్రికి మరి 8వ కుమారుడు, చివరి కుమారుని దేవుడు ఎంచుకోవడం మనం చూస్తున్నాం. దానికి 8 సాదృశ్యంగా ఉంది. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి దిమ్మలు
కట్టిన తర్వాత 26వ వచనం చదువుతారా?